ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీకి మంత్రులు ఆలస్యంగా రావడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని అన్నారు. మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. సమయం పాటించాలని హితవు పలికారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అసెంబ్లీ అంటే మనకి తెలిసిందే సమయపాలన అనేది పాటించాలి అని చెప్పి, అయితే అటు ఏపీ అసెంబ్లీలో ఆలస్యంగా రావడానికి సంబంధించి మంత్రులు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? అట్లా మొత్తం మీద చూసుకుంటే శాసనసభలో ప్రతిరోజు ఉదయం ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత 0 అవర్ జరుగుతుంది. ప్రశ్నోత్తరాలకు సంబంధించి కూడా 4 రోజుల ముందుగానే ఆ శాఖలకు సంబంధించిన మంత్రులకి అసెంబ్లీ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందుతుంది. సో ఈ సమాచారం అందినప్పటికీ ఈ రోజు కార్మిక శాఖకు సంబంధించి అనేకమైన ప్రశ్నలు సభ్యులు అడిగారు. ఈ సమయంలో కార్మిక శాఖకు సంబంధించి కూడా మొదటి ప్రశ్నే కార్మిక శాఖకు సంబంధించిన కావడంతో ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అసెంబ్లీకి ఆలస్యంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో మంత్రి రాకపోవడంతో కూడా ఆ ప్రశ్నని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పక్కన పెట్టాడు. ఆ తర్వాత శాసనసభలోకి మంత్రి సుభాష్ రావడంతో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మంత్రులే బాధ్యతగా తీసుకోవాల్సిన మంత్రులే ఈ రకంగా ఆలస్యంగా వస్తే ఎట్లా అని చెప్పి స్పీకర్ ప్రశ్నించారు. మంత్రులు బాధ్యతగా తీసుకొని శాసనసభను సజావుగా జరిగేందుకు సహకరించాలని చెప్పి స్పీకర్ ఒక చురకరండి. అలాగే మంత్రులు బాధ్యతగా తీసుకున్నట్లయితేనే శాసనసభ సజావుగా జరగడంతో పాటు సభ్యులు అడిగిన ప్రశ్నలకి రాష్ట్ర ప్రజలు సమస్య పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మంత్రులు బాధ్యతగా తీసుకోవాలనేది స్పీకర్ ఆలోచన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాసంశెట్టి సుభాష్ జోక్యం చేసుకుని సభకి ఆలస్యంగా వచ్చినందుకు స్పీకర్ గారు మన్నించాలని చెప్పి ఆయన ఒక సూచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ రకంగా జాప్యం జరగకుండా, ఆలస్యం జరగకుండా చూస్తానని చెప్పి శాసనసభ స్పీకర్ కి మంత్రి సుభాష్ అయితే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి స్పీకర్ అయితే ఒక సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే దీనికి సంబంధించి ఆలస్యంగా రాకూడదని చెప్పిన తర్వాత నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా కొనసాగాయి? తర్వాత మిగిలిన ప్రశ్నోత్తరాలకు సంబంధించి కూడా శాసనసభ అయితే సజావుగానే కొనసాగుతా ఉంది. అయితే ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖకు సంబంధించిన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆలస్యంగా వచ్చినట్లయితే సంబంధిత మంత్రి లేనప్పుడు వేరే మంత్రికి బాధ్యత అప్పగించాలి. కానీ సుభాష్ ఆ పరిస్థితి చేయకపోవడంతో జాప్యం జరిగింది. ఆ తర్వాత మిగిలిన ప్రశ్నోత్తరాలు కొద్దిసేపు జరిగాయి. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలను రద్దు చేసి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చర్చను అయితే స్పీకర్ ప్రారంభించారు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.